వజ్రము బాగా డిఫరెంట్‌గా ఉంటది. రాయి మనం తీసుకున్నప్పుడు రాళ్ళలోనే ఏర్పడుతది. అది ఎలా తప్ప ఉండదు. డైమండు నీకు వెరైటీగా ఉంటది. రాళ్ళలోనే ఏర్పడుతది. మనకెందుకంటే దొరికేది సమ్మర్‌లో ఎక్కువ దొరుకుతాయి. ఎండల కాలం కాదు. వర్షాకాలం అయితే దొరకవు. వర్షాకాలం ఎందుకు దొరకవంటే టిల్లర్ కొట్టి సేద్యాలు చేసింటారు కాబట్టి దాని మీద దుమ్ము పడి ఉంటది. సమ్మర్‌లో అయితే గొర్రెలు, పొట్టెన్లు, మేకలు, పశువులు, మనుషులు తిరిగింటారు కదా! తిరిగినప్పుడు అవి ఏం చేస్తాయంటే రాళ్ళ పైకి తేలుతాయి. ఆ రాళ్ళ పైకి తేలినప్పుడు అప్పుడు దొరుకుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ ఏరే వాళ్ళ ఇంటికి వెళ్ళా చెకప్ కోసం. చెకప్ కోసం వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక్క రాయి కూడా లేదు. ఒక డైమండ్ కూడా లేదు. వాళ్ళ దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుండి ఎరుకుంటున్నారంట. రాయి మనం చూస్తేనే తెలుస్తుంది. మన చేతితో పట్టుకుంటేనే డైమండ్ అనిపిస్తుంది. డైమండ్ సామాన్యంగా అంత బిరిగా దొరకదు. ఒక టైం పడుతుంది. ఎందుకంటే కష్టపడితేనే సుఖం అవుతుందని పెద్దోళ్ళు చెప్పినారు కదా. అట్లా మనం ఏరుకుంటా అంటే ఎప్పుడో రోజు దొరుకుతుంది. అది దొరికినా కానీ డైమండ్ దొరికితే మనం ఏం చేయాలా? ఫస్ట్ ధర్మం చేయాలా, దాన ధర్మాలు చేయాలా, ఎవరు చేయాలా, సేనలకు 10 లక్షలు అమ్మితే మనకు దగ్గర దగ్గర వాళ్ళకి 3 లక్షలు ఇల్లా, అనాథలకు 2 లక్షలు ఇల్లా, 5 దాంట్లో అద్దం ఖర్చు పెడితేనే ఎఫెక్ట్ అనేది చూపించదు. లేకుంటే గిన పెద్దోళ్ళు శాతం చెప్పినారు వజ్రం దొరికిన వాళ్ళు వంశమే ఉండదని. అలా అవుతుంది. ఖచ్చితంగా 100% తోటలోకి వెళ్ళా చెకప్ చేసి వాడు అమ్మిస్తాడే వానికి 2 లక్షలు ఇల్లా. ఇకపైన అనుకో ఇబ్బంది. 20 లక్షలకి అమ్మిననుకో 10 లక్షలు ఖర్చు అవుతుంది. అట్లా అద్దానికి అద్దాం. ఈ లేదనుకో ఎఫెక్ట్ పడుతుంది. సమ్మర్లో వచ్చి ఎరుకోరు వజ్రాలు బాగా దొరుకుతాయి. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు దొరకమంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి కనపడదు. మొన్న దాని మీద దుమ్ము పడి ఉంటుంది. ఎండలకాలం అయితే బాగుంటుంది. ఏరుకోరు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. నెంబర్ చెప్తాను 9502222684. డైమండ్ టైం పడుతుంది. 10 ఇయర్స్ 20 ఇయర్స్ అట్లా పడుతుంది. అంత బిరింగ్ దొరకదు. ఎందుకంటే నేను పిల్లప్పటి నుండి మా ఊర్లో ఉన్నా కదా, నాకు ఇంతవరకు ఎప్పుడు దొరకలే. నేను ఎప్పుడు ఎత్తుక్కోలే. ఎందుకంటే చెకప్ చేస్తాను. నాకు దొరికినా కూడా నేను పారేస్తాను. ఎందుకంటే తీసుకోను. డైమండ్ డేంజరు. దొరికితే ఎవరు బాగుపడిన లేదు మా ఊర్లో. అందుకు నేను ఎప్పుడు డైమండ్ దొరికినా కానీ పారేస్తానే ఉంటా.